నాకైతే నైట్ ఒక విషయం అనేది తెలిసింది. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ఇది నిజంగా చాలా చేదు వాడతా. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎంబడే 4000 వాచ్ అవర్ 1K సబ్స్క్రైబర్స్ సో అడుగుతుంది అనమాట. షార్ట్ వీడియోస్ చేసే వాళ్ళకు 10 మిలియన్ షార్ట్ వ్యూస్ అయితే రావాలి. ఆ విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అడుగుతుంది. ఇదే మ్యాటర్ని ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అఫీషియల్గా లాంచ్ చేసారు. ఏంటంటే మ్యాటర్ వచ్చేసి ఇప్పుడు మనకు 4000 వాచ్ అవర్ కాదు, అలాగే షార్ట్ వీడియోస్కి 10 మిలియన్ వ్యూస్ కాదు. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇప్పటి నుంచి ఇంకో 6 మంత్ వరకు మనం ఈ ఎలిజిబిలిటీ అనేది మనకు ఇంకో 6 మంత్ వరకు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇక యూట్యూబ్ని మొత్తం మర్చిపోండి అనమాట. నాట్ ఫర్ యూట్యూబ్, ఆల్ పీపుల్స్. జస్ట్ ఇది కేవలం కంటెంట్ క్రియేటర్స్ కోసమే స్పెషల్గా డిజైన్ చేసింది అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో వస్తురనే కాన్సెప్ట్ తోటి యూట్యూబ్ ఒక ప్రోగ్రామింగ్ని అఫీషియల్గా లాంచ్ చేసింది. ఏంటంటే అప్పుడు కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంటే February 1, 2027 నుంచి మన ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే అఫీషియల్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే చేసి ఓన్లీ 6 మంత్లో మానిటైజేషన్ చేసుకుందామనే కాన్ఫిడెంట్ తోటి ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. కాదు మేము 2 నెలలు ఆగి 3 నెలలు ఆగి స్టార్ట్ చేస్తామన్న వాళ్ళు మాత్రం మర్చిపోండి అంతే. యూట్యూబ్ ఛానల్ పెడదామనే ఆలోచనలు కూడా మర్చిపోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు 4000 వాచ్ అవర్ వస్తే మన యూట్యూబ్ ఛానల్కి మానిటైజేషన్ అనేది వస్తుంది. కానీ ఇదే మానిటైజేషన్ రూల్ మారింది. ఎట్లా మారిందంటే 4000 వాచ్ అవర్ వస్తే ఎలా మానిటైజేషన్ అవుతుందో ఇప్పుడు అలా కాదు. ఇంకో 6 నెలల తర్వాత ఎగ్జాక్ట్లీ చూడండి February 1, 2027 నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏ విధంగా చేంజ్ అయిందంటే యూట్యూబ్ వాళ్ళు కేవలం కంటెంట్ క్రియేటర్స్ కోసం మాత్రమే యూట్యూబ్ని డిజైన్ చేసినాం అన్నట్టుగా మాట్లాడి అఫీషియల్గా లాంచ్ చేసిరు అనమాట. ఏం లాంచ్ చేసిరంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకు 1K సబ్స్క్రైబర్స్, లాంగ్ వీడియోస్కి 4000 వాచ్ అవర్స్ అయితే కావాలి, షార్ట్ వీడియోస్కి 10 మిలియన్ వ్యూస్ అయితే రావాలి. ఇది కదా రూల్. ఇప్పుడు ఇది కాదు. నెక్స్ట్ ఇయర్ అంటే ఇంకో 6 నెలల తర్వాత February 1, 2027 నుంచి మొత్తం సిస్టమే చేంజ్ అయిపోయింది. అది యూట్యూబే అఫీషియల్గా లాంచ్ చేసింది. ఏం కథ, ఎందుకు ఇట్లా లాంచ్ చేసిందో కూడా చెప్తా. యాక్చువల్గా అఫీషియల్గా గూగుల్లో కూడా కొట్టి చూడండి. ఏం కొట్టాలంటే గూగుల్లో పోయి, గూగుల్లో కాదు జెమినీ, ChatGPT ఎక్కడన్నా అడగండి February 1, 2027 యూట్యూబ్ మానిటైజేషన్ రూల్ అని కొట్టండి. ఖచ్చితంగా మీకు రూల్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ చేసే దానికి 4000 వాచ్ అవర్ వస్తే మానిటైజేషన్ అవుతుంది. కానీ 2027 February 1 తర్వాత నుంచి మానిటైజేషన్ రూల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఏంటంటే 8000 వాచ్ అవర్ రావాలి, షార్ట్ వీడియోస్కి 20 మిలియన్స్ వ్యూస్ రావాలి. గుర్తుపెట్టుకోండి, లాంగ్ వీడియోస్ ఫార్మాట్ చేసే వాళ్ళకు 8000 వాచ్ అవర్ అయితేనే మానిటైజేషన్ అవుతుంది. మళ్ళీ సబ్స్క్రైబర్స్ 1K సబ్స్క్రైబర్సే అది అంతే ఉంది. షార్ట్ వీడియో చేసేటోళ్ళకు 90 డేస్లోనే 20 మిలియన్ వ్యూస్ రావాలి. 20 మిలియన్ వ్యూస్ అంటే పిక్చర్లు అనేవి ప్యాక్ అవుతాయి అనమాట. సో ఇదొక బిగ్గెస్ట్ టాస్క్. అండ్ దాంతోపాటు లాంగ్ వీడియోస్కి 365 డేస్లోనే నార్మల్గా ఎన్నో ఛానళ్ళు ఆటోమేటిక్లీ ఇక క్రాస్ అవుతూనే ఉంటాయి. వీడియోస్ సరిగా చేయరు. ఆ ప్రాసెస్ వల్ల వీడియోస్ ఏదో ఇక అట్లా పోతుంది అనమాట. నార్మల్గా 4000 ఉన్నప్పుడే మనం మానిటైజేషన్ చేయలేకపోతాం. అలాంటిది ఇప్పుడు 8000 పెరిగింది. 8000 అంటే ఎట్లా అసలు అవుతుందా మానిటైజేషన్? అవుతుందా? కానీ ఇప్పుడు బెస్ట్ ఛాన్స్ ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఇప్పుడే బెస్ట్ ఛాన్స్. ఇంకో 2-3 నెలల తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకుంటే మర్చిపోండి, యూట్యూబ్ ఛానల్ సైడే పోకుర్రి. ఎందుకంటే నార్మల్గా ఒక యూట్యూబర్కే తెలుసు అనమాట. స్టార్టింగ్లో 4000 కంప్లీట్ చేయాలంటే ఎంత కష్టపడాలి, దానికోసం ఎన్ని విధాలుగా వీడియోస్ తీయాలి, ఎన్ని విధాల కంటెంట్ ఇవ్వాలి, అసలు ఆ టెన్షన్, ఆ ప్రెషర్ ఎట్లుంటుందో కేవలం స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ దగ్గరికి పోయిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అదే ఇప్పుడు 4000 మానిటైజేషన్ చేయాలంటేనే దూలదిరిపోయింది. అలాంటిది ఇప్పుడు చూసుకోండి,
ఏకంగా 8,000 అవర్స్ మానిటైజేషన్ పెట్టేసిర్రు. అవుతుందా? నువ్వే చెప్పు. ఈ వీడియో నువ్వే చూస్తున్నావు. అగర్సే నీకే యూట్యూబ్ ఛానల్ ఉంటే, నువ్వే యూట్యూబర్వి కావాలనుకుంటే చేయగలవా? 8,000 వాచ్ అవర్ చేయగలవా? నిజంగా నా వల్లనే కాలే. 4,000 వాచ్ అవర్ నా వల్లనే కాలే. నా మెయిన్ ఛానల్కి అసలు చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే నేనే షార్ట్ వీడియోస్ తోటి మానిటైజేషన్ చేసుకున్నా. షార్ట్ వీడియోస్ తోటి, మీరు నమ్ముతారో నమ్మరో, కేవలం జస్ట్ షార్ట్ వీడియోస్ తోటి నా ఛానల్ని నేను మానిటైజేషన్ చేసుకున్నా. కానీ ఇప్పుడు ఆ షార్ట్ వీడియోస్కి కూడా 90 డేస్లోనే, కేవలం 90 డేస్లోనే 20 మిలియన్ వ్యూస్ రావాలంటే ఏడికెళ్ళి వస్తాయి, ఎట్లొస్తాయి? వస్తుంది, వీలైతుంది. కానీ ఇప్పుడు చాలామంది ఫోకస్ యూట్యూబ్ మీద లేదు. అప్పుడు ఏదో కరోనామయంలో అప్పుడప్పుడు నడిచింది, అప్పుడప్పుడు మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళు మంచిగానే చేసుకున్నారు. తర్వాత నేను కరోనా తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి దాన్ని మెయింటైన్ చేసి మానిటైజేషన్ దగ్గరికి రావాలంటేనే అప్పుడు ఎట్లా అంటే ఒక పీక్స్లో ఉండే అనమాట. 10 మిలియన్స్కి కింద మీద అయిపోయినాను నేను. ఇప్పుడు అలాంటిది 20 మిలియన్స్ భయ్యా, 20 మిలియన్స్. ఏం చేసి వస్తాయి ఒక్కటే వీడియోకి 20 మిలియన్స్ కూడా వస్తాయి. అని అలాంటి వీడియో ఎప్పుడు క్లిక్ అవుతుంది మనకు? ఒక్క లాంగ్ వీడియో కూడా 8 అవర్స్ వచ్చేస్తుంది. కానీ ఆ వీడియోలో కంటెంట్ ఉండాలి. ఆ వీడియో చూసేటోళ్ళకు అనిపించాలి, అరే వీడియో బాగుందిరా, ఇందులో ఒక మంచి కంటెంట్ ఉందిరా, ఓకే ఈ అన్నని చూడొచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అలాంటి వీడియోస్ కంటిన్యూగా 2-3 వీడియోస్ అప్లోడ్ చేయగానే ఖచ్చితంగా చెప్తున్నా కదా, 8 అవర్స్ 5 రోజులలో కంప్లీట్ చేసుకోవచ్చు. 1 వీక్లోనే మానిటైజేషన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు రూల్ మారింది. 8,000 వాచ్ అవర్ కావాలి, అది కూడా 365 డేస్లోనే. 90 డేస్లోనే షార్ట్ వీడియోస్కి 20 మిలియన్ వ్యూస్ రావాలి. అవుతాయా? ఇదంతా అయ్యే పనా? నువ్వే చెప్పు. పోనీ నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినావా? ఎంత స్ట్రగల్ పడుతున్నావో, వాచ్ అవర్ ఎంత ఉందో కామెంట్ చేయి. ఇప్పటికీ 4,000 ఉంది. ఇంకో 6 మంత్ వరకు ఇదే బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ న్యూ క్రియేటర్స్. ఎంత తొందరగా మానిటైజేషన్ చేసుకుంటే అంత మంచిది మీకే. గుర్తుపెట్టుకోండి, అగర్ మానిటైజేషన్ చేయలేకపోతే ఇక యూట్యూబ్ని వదిలేసి చిన్న పని చేసుకోండి, బతికేయండి. అంతే తప్ప కష్టం. ఇక ఈ మానిటైజేషన్ అవ్వడమే కష్టం. ఏమంటున్నా? సో చెప్పేది మీకే. 6 మంత్స్ మాత్రమే మీకు ఛాన్స్. 6 నెలల్లో ఇది ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేస్తా అంటేనే యూట్యూబ్లో కంప్లీట్ చేయండి. బీభత్సంగా వీడియోలు చేయండి. ఎట్లా చేయాలంటే దాదాపు రోజుకి 10 వీడియోలను అప్లోడ్ చేయండి. కనీసం 10 వీడియోలలో 2 వీడియోస్, ఒక్క వీడియో కనుక క్లిక్ అయింది అనుకో, నీ స్టారే మారిపోతుంది. చెప్తున్నా కదా, ఒక్కటే వీడియోతోటి కూడా మానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చెప్తున్నా, ఒక్క వీడియో క్లిక్ అయ్యింది అనుకో, నీ లైఫే మారిపోతుంది. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. ఎవరెవరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిర్రో వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. బిగ్గెస్ట్ న్యూస్, నిద్ర కూడా రావట్లే అనమాట. ఎందుకంటే నాది ఇప్పుడు ఇది కొత్త ఛానల్, దీన్ని కూడా నేను మానిటైజేషన్ ఇప్పుడు చేసుకోలేదన్నమాట. ఎప్పుడైతుందో కూడా తెలియదు. నాకు కూడా ఈ ఛానల్కి కేవలం 6 మంత్ ఛాన్స్ అయితే ఉంది. మీ వల్ల అవుతుంది. ఈ వీడియోని మీరు షేర్ చేయండి, వాళ్ళని కూడా షేర్ చేయమని చెప్పండి. ఖచ్చితంగా ఈ ఛానల్ మానిటైజేషన్ చేసుకుంటా. బట్ చూద్దాం, 6 మంత్ ఛాన్స్ ఉంది. 6 మంత్ వరకు ఈ ఛానల్ మానిటైజేషన్ అవుతుందా కాదా అనేది కరెక్ట్ February 1కి మాట్లాడుకుందాం ఈ ఛానల్ మానిటైజేషన్ గురించి.